హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, ఆధునిక భారతీయ విద్యా విధానానికి వీరిలో ఎవరిని పితామహునిగా పేర్కొనవచ్చు? వుడ్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి వీరిలో ఎవరిని పితామహునిగా పేర్కొనవచ్చు? వుడ్ని పితామహునిగా పేర్కొనవచ్చు. భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా ది వుడ్స్ డిస్పాచ్. భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా ఏంటి? ది వుడ్స్ డిస్పాచ్. ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డిసైడెడ్ ఆఫ్ ప్రొవిజనల్ యాంటమీగా వ్యవహరిస్తారు? 1937 to 47 పరిణామాలను ఆధారంగా చేసుకుని ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డిసైడెడ్ ఆఫ్ ప్రొవిజనల్ యాంటమీగా వ్యవహరిస్తారు. 1944 నాటి సార్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. యుద్ధానంతర విద్యాభివృద్ధికి ప్రణాళిక. 1944 నాటి సార్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక కింద దృష్టి పెట్టిందన్నమాట. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు ఏంటి? సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది ఎవరు? జాతీయ విద్యా విధానం. విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిషన్ సార్జెంట్ కమిటీ. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిషన్ ఏంటి? సార్జెంట్ కమిటీ. హంటర్ కమిషన్ దీని అభివృద్ధికి విలువైన సిఫారసులను చేసింది. ప్రాథమిక విద్య. హంటర్ కమిషన్ దీని అభివృద్ధికి విలువైన సిఫారసులను చేసింది. ప్రాథమిక విద్య. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. జాతీయ విద్యా ఉద్యమ దశలలో ఈ దశ ఈ విద్య మాకొద్దు అనే భావనతో ప్రారంభమైంది. 1905 to 1910 జాతీయ విద్యా ఉద్యమ దశలో ఈ దశ ఈ విద్య మాకొద్దు అనే భావనతో ప్రారంభమైంది. 1905 to 1910. పని అనుభవాన్ని సాధారణంగా వృత్తి విద్యలో సమైక్య భాగంగా చేర్చాలి అని సిఫారసు చేసినది కొఠారి కమిషన్ 1964 to 66. పని అనుభవాన్ని సాధారణంగా వృత్తి విద్యలో సమైక్య భాగంగా చేర్చాలి అని సిఫారసు చేసినది కొఠారి కమిషన్ 1964 to 66. పని అనుభవాన్ని సాధారణంగా వృత్తి విద్యలో సమైక్య భాగంగా చేర్చాలి అని సిఫారసు చేసినది కొఠారి కమిషన్ 1964 to 66. మొదిలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది. సెకండరీ విద్యా కమిషన్. మొదిలియార్ కమిషన్ని ఎలా కూడా పిలవచ్చు? సెకండరీ విద్యా కమిషన్. మొదిలియార్ కమిషన్ అనేది ఏ విధంగా పిలువబడుతుంది? సెకండరీ విద్యా కమిషన్గా కూడా పిలువబడుతుంది అన్నమాట. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు? విద్య మరియు జాతీయ అభివృద్ధి. భారతీయ విద్యా కమిషన్ యొక్క నివేదిక పేరు ఏంటి అంటే విద్య